బసవ తారక పుత్ర బాలకృష్ణ 100వ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు కూడా వేశారు. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా ప్రదర్శింపబడుతున్న అన్ని థియేటర్ల దగ్గర బాలకృష్ణ అభిమానులతో సందడి నెలకొంది. కూకటపల్లి థియేటర్ దగ్గర నుంచి బ్రహ్మరాంబ థియేటర్ దగ్గర నుంచి గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా విడుదల సందర్భంగా అక్కడ ఎటువంటి కోలాహలం నెలకొందో వివరించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, సమయం లేదు మిత్రమా, ఈ ఒక్క డైలాగ్కే చాలు థియేటర్లో మొత్తం మారుమోగిపోతుందని చెప్పుకోవాలి. లోపల బాలకృష్ణ, రాజమౌళి, దర్శకుడు క్రిష్ వీళ్ళందరూ కూడా ఉదయం బెనిఫిట్ షోకి వచ్చి చూస్తున్నారు. బయట అభిమానుల సందడి మాత్రం అసలు విపరీతంగా ఉందని చెప్పుకోవాలి. ఉదయం బెనిఫిట్ షో చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా తరలి వచ్చారు. మరోవైపు అఖండ భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి తెలుగు చక్రవర్తి జీవిత గాథతో తెరకెక్కినటువంటి గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇవాళ బ్రహ్మరాంబ మల్లికార్జున థియేటర్లో బెనిఫిట్ షో వస్తున్న స్వయంగా బాలకృష్ణ ఇక్కడికి వచ్చి చూడడంతో అతను చూడటానికి కూడా పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా తరలి వచ్చారు. అసలు చెప్పండి, అసలు బాలకృష్ణ 100వ చిత్రం, అందులోనూ తెలుగు చక్రవర్తి ఈ జీవితగాథతో తీసిన చిత్రం కదా, ఎలా అనిపిస్తుంది అసలు మీకు? మైండ్ బ్లోయింగ్ మూవీ. బసవ తారక పుత్ర నందమూరి బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి ఫస్ట్ హాఫ్ అయిపోయింది. చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. 2017 నందమూరి నామ సంవత్సరంగా మేము అనుకుంటున్నాము. మీరు చెప్పండి అసలు ఎలా ఉంది సినిమా? ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంకా సెకండ్ హాఫ్ రన్ అవుతూనే ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా అద్భుతంగా వచ్చిందండి. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా రిచ్గా వచ్చింది. విజువల్స్ మటుకు చాలా సూపర్. కృషి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. బాలయ్య బాబు నటన అద్భుతం. శాతకర్ణి అనే రాజు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. శాతకర్ణి అంటే బహుశా ఇలానే ఉంటాడేమో అన్న రీతిలో నట విశ్వరూపం చూపించిన మా బాలయ్య బాబు గారికి హ్యాట్స్ ఆఫ్. జై బాలయ్య. చెప్పండి, సంక్రాంతి పండుగ నందమూరి అభిమానులకు 2 రోజులు ముందుగానే వచ్చింది అనుకోవచ్చా? అవునండి, ఎప్పుడైనా సరే సంక్రాంతి హీరో అంటే నందమూరి బాలకృష్ణ గారు అండి. గతంలో చూసిన ప్రతి చిత్రం కూడా, బాలకృష్ణ గారు నటించిన ప్రతి సినిమా కూడా సంక్రాంతికి వచ్చిందంటే బ్లాక్ బాస్టరే. మాకు సంక్రాంతి పండుగ ఈసారి 2 పండుగలు వచ్చాయి. బాలకృష్ణ గారి సినిమా మొదటి పండుగ, రెండో పండుగ సంక్రాంతి పండుగ. ఈ హిట్ మాదే. 2017 నందమూరి నామ సంవత్సరం. జై బాలయ్య, జై జై బాలయ్య. నందమూరి అభిమానులు కదా టీ షర్ట్లు ధరించి వచ్చారు. పొద్దున్న ఎన్ని గంటలకు వచ్చారు? సినిమా ఎంత? మేము నిన్న రాత్రి 9 గంటల నుండి థియేటర్ దగ్గర ఉన్నామండి. మా ఎన్బికే గారి సినిమా 100వ సినిమా వచ్చేసింది, గౌతమ్ పుత్ర శాతకర్ణి. అందరికీ సంక్రాంతి అంటే ఇంకా 2-3 రోజులు టైం ఉందేమో, కానీ మాకైతే ఆల్రెడీ వచ్చేసింది. ఈ రోజు నుంచి మేము ఇప్పుడే సినిమా వచ్చాము. చాలా అద్భుతంగా ఉంది సినిమా మాత్రం. మేము ఎప్పుడు కూడా చూడగలిగిన రీతిలో ఉంది సినిమా మాత్రం. చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే ఇప్పుడే అయిపోయింది. చాలా అద్భుతంగా వచ్చింది సినిమా మాత్రం. చెప్పండి, స్వయంగా బాలకృష్ణ గారే థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారు. అంతో బాలయ్య బాబుతో మీరు కూడా సినిమా చూసి వచ్చారు. ఎలా ఉంది సినిమా? సినిమా అదిరిపోయిందండి. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువారి చరిత్రను దశ దిశలా వ్యాప్తి చెందించారు. ఈనాడు మన తెలుగువారి చరిత్ర గురించి, ఒక తెలుగు చక్రవర్తి గురించి మన బసవ తారక పుత్ర నందమూరి బాలకృష్ణ గారు ఒక చక్కని స్టోరీ ఎంచుకొని ముందుకొచ్చాడు. ఇంటర్వెల్ బ్యాంక్ అయితే అదిరిపోయింది. ఎంట్రీ ఫైట్ బోట్ సీన్ తో వస్తుంది, తప్పకుండా చూడాలి. నందమూరి అభిమానులకి 2 రోజుల ముందే సంక్రాంతి మొదలైంది. జై బాలయ్య, జిందాబాద్ బాలయ్య బాబు. బాలయ్య అభిమానులకు పండుగ వచ్చిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకైతే మాత్రం ఇది ఈ సంక్రాంతిగా చెప్పుకోలేనిదిగా చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న ఖైదీ నెంబర్ 150 చిరంజీవి 150 చిత్రం, ఇవాళ బాలకృష్ణ 100వ చిత్రం తెలుగు ప్రేక్షకులు చేసిందనే చెప్పుకోవాలి.